హాయ్, చికెన్ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దానిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత టమాటాలను కూడా వేసేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే 4 to 5 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒక గంట పాటు అయినా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి చికెన్ అనేది. చికెన్లో పసుపు, సాల్ట్, కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మ్యారినేట్ చేసుకుని. అలాగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుని చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. ఆ వాటర్ వేసేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మసాలా యాడ్ చేశాను కదండి, అది కొన్ని ధనియాలు, అలాగే కొన్ని లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క ఒకటి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని రోట్లో బాగా దంచుకుని ఈ విధంగా వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ధనియాల పొడి, ఇంకే పొడి అవసరం లేదనమాట. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకుని గార్నిష్ చేసుకుంటే సింపుల్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.